హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిచందన వ్లాగ్స్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేశాను. వెజ్ బిర్యానీకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటో, క్యారెట్, బీన్స్. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయినా నెయ్యి అయినా పర్లేదు పోసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తగినవి వేసుకొని మనం వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అవి గోలుతుండగా బిర్యానీ పువ్వు అని చిన్న అట్లా ఉంటుంది కదా, అవి 2 రెబ్బలు, ఒక 4 లవంగాలు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే మనం సరిపడా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. డైలీ మనం వాడుకునే బియ్యమైనా పర్లేదు, మీ ఇష్టం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అవి గోలుతుండగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. అదే క్యారెట్, బీన్స్, ఇంకా మీ ఇష్టం ఏముంటాయి అవి వేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్ వరకు. కావాలనుకుంటే టమాటో కూడా వేసుకోవచ్చు. నేను టమాటో కూడా ఒక 1-2 వేసుకున్నాను. అవి వేసుకొని చక్కగా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ కింద అడుగంటుకుంటుంది కదా. సో తాపోసరి అవి చూడండి, ఆయిల్ ఇట్లా నురుగులా వస్తుంది. మంచిగా అవి ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. అంటే మనం రైస్ అండ్ ఈ కర్రీ అన్నట్టే కదా ఇది. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. మన ఇష్టం, ఇలా అయినా వేసుకోవచ్చు, వేరేలా అంటే ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ పోసుకొని బియ్యం వేసుకోవచ్చు, లేదా బియ్యం వేసుకొని వాటర్ కూడా పోసుకోవచ్చు. అవి మనం చాలాసేపు మసాలా పెట్టుకుంటే మనకి మన వెజ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఫాస్ట్గా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ.